ప్రపంచంలో ఎన్నో వస్తువులు కలవు. వాటి రూపకల్పన కూడా మనకి అనుగుణంగా చేసుకున్నవే. ఒక రకంగా తీసుకుంటే మనకి కావలసిన సమయంలో వాడే విధానాన్ని బట్టి వాటి రూపకల్పన చేస్తారు. సైకిల్ కంటే బైక్ పెద్దది, బైక్తో పోల్చుకుంటే కార్ పెద్దది, కారు కంటే విమానం పెద్దది. అలాగే ఈ ప్రపంచంలో ప్రతిదానికంటే ఇంకో పెద్దది ఉండనే ఉంటుంది. కానీ వీటికంటే పెద్దగా ఆ మోడల్లో ఏవీ లేవు. అలా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్దవైన వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. పెద్దవి అంటే వాటికన్నా ఇక పెద్దవి లేకుండా ఉండేవి. నెంబర్ 1, బిగ్గెస్ట్ హ్యూమన్ ఆన్ ఎర్త్. రాబర్ట్ వాడలా అనే ఈ వ్యక్తి ఈ ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద వ్యక్తి, అత్యంత పొడవైన వ్యక్తి. ఈయన ఎత్తు దాదాపుగా 9 అడుగులు. ఈయన వాళ్ళ తండ్రి కంటే 2 రెట్లు ఎత్తు ఎక్కువగా ఉంటాడు. వీరు పురాతన గ్రీకులు. దాదాపు వీరు 10 అడుగులకి పైగా పెరుగుతారని ఒక చోట చెప్పబడింది. ఇతడు ఇంత ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం అతని మెడికల్ కండిషన్. దాని పేరు గైగాంటిజం. దీనివల్ల మనుషులు నిరంతరం పెరుగుతూనే ఉంటారు. కానీ రాబర్ట్ మాత్రం ఎక్కువ రోజులు బ్రతకలేకపోయాడు. రాబర్ట్ 1940లో మరణించాడు. అప్పటికి అతని వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. నెంబర్ 2, బిగ్గెస్ట్ ఫ్లైట్. కోల్డ్ వార్ సమయంలో సోవియట్ ఇంజనీర్స్ ఈ ఫ్లైట్ ని తయారు చేశారు. ఆ విమానం పేరు ఆంటోనాఫ్ AN-225. అలాగే దీనికి మరియా అనే పేరు కూడా పెట్టారు. ఈ విమానం పొడవు 84 మీటర్లు, వెడల్పు 86 మీటర్లు ఉంటుంది. అలాగే ఎత్తు 18.1 మీటరు. విమానం ఫ్లైట్ ఇంధనంతో పాటుగా 6,40,000 కిలోల బరువుని మోయగలదు. విమానాన్ని అమెరికాలోని అతిపెద్ద కమర్షియల్ విమానమైన బోయింగ్ 747తో కంపేర్ చేస్తే బోయింగ్ 747 విడ్త్ కేవలం 64 మీటర్లు మాత్రమే. దాని పొడవు కేవలం 78 మీటర్లు. ఆ ఫ్లైట్ కేవలం 4,47,700 బరువును మాత్రమే మోయగలదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద విమానం కాకపోవచ్చు. రెక్కలు ఉన్న విమానాలలో ఇదే అతిపెద్ద విమానం. మామూలుగా చూస్తే ఎయిర్ ల్యాండర్ 10 ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విమానం. నెంబర్ 3, బిగ్గెస్ట్ మాల్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మాల్ చైనాలో ఉంది. దీని పేరు న్యూ సౌత్ చైనా మాల్. దీని వైశాల్య మొత్తం 6.46 మిలియన్ స్క్వేర్ ఫీట్స్. దీనికంటే ముందు చైనాలో మరొక అతిపెద్ద మాల్ ఉండేది. దాని పేరు గోల్డెన్ రిసార్ట్ షాపింగ్ మాల్. అది 6 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. వాటికన్ సిటీ గురించి అందరికీ తెలిసి ఉంటుంది కదా. అది ఒక దేశం. కానీ ఆ దేశాన్ని మొత్తం ఈ షాపింగ్ మాల్లో తోసేయచ్చు. ఎందుకంటే వాటికంటే సిటీ యొక్క మొత్తం వైశాల్యం కేవలం 4.7 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ మాత్రమే. ఈ మాల్ ఇంత పెద్దగా ఉన్నా కూడా దీన్ని నిర్మించిన వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో దాదాపుగా 99% ఖాళీగానే ఉంటుంది. వాటిని ఎవరు కూడా రెంట్కి తీసుకోలేదు. కాబట్టి దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్గా If you like the video, please like us and subscribe Tollywood Nagar.